నమస్తే. వెల్కమ్ టు తక్ష్ మీడియా విత్ హార్ట్‌ఫుల్‌నెస్. సో, కన్హా శాంతివనంకి వచ్చేసాము. కన్హాకొస్తే మరి తప్పకుండా హరిప్రసాద్ బ్రదర్ ఉంటారు కాబట్టి క్వెషన్స్ ఆర్ వెరీ, వెరీ ఓకే. ఇప్పుడు సో, క్వెషన్స్ కదా! చాలా మందికి ఇంకా డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో, నాకైతే ఇలానే ఒక బుట్టలా ఉంటుందనమాట. బ్రదర్ హ్మ్. కనిపిస్తే చాలు. సో, ఏదో ఒకటి అడగాలని. హ్మ్. బ్రదర్ చెప్పండి. మెడిటేషన్ హ్మ్. కంటిన్యూస్‌గా చేస్తూనే ఉంటాం హ్మ్. ప్రాక్టీస్. యాహ్! సో, ఇది ఎంతగా చేస్తూ ఉంటే అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. హ్మ్. బోరింగ్‌గా ఉండదు. హ్మ్. కానీ ఏదైనా పని కంటిన్యూస్ చేస్తూ ఉంటే ఒక బోర్‌లా హ్మ్. చాల్లే హ్మ్. అనుకుంటాం. అవును. కానీ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ఎంత చేస్తుంటే అంత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. అవును. ఎందుకు? ఎందుకు? యాహ్! చాలా మంచి ప్రశ్న అడిగారు. అందరికీ నమస్కారం అండి. తక్ష్ మీడియా ప్రేక్షకులందరికీ. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ తరపున మేము ఈరోజు కన్హా శాంతివనంలో ఉన్నాము. సిస్టర్ చాలా మంచి ప్రశ్న అడిగింది. ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఒక సక్సెస్ సాధించిన తర్వాత, రెండో సక్సెస్ సాధించిన తర్వాత, మూడో సక్సెస్ సాధించిన తర్వాత అట్‌లీస్ట్ ఆ టైంకైనా గానీ మనకు బోర్ అనేది కొడుతుంది. అదే కదా అంటున్నాను. బోర్ అవును. కొడుతుంది. కానీ అవును. మెడిటేషన్‌లో ఎందుకు బోర్ కొట్టదు? యెస్. ముఖ్యంగా హార్ట్‌ఫుల్‌నెస్ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్. మెడిటేషన్‌లో ఎందుకు బోర్ కొట్టదు? ఎందుకంటే మీరు ఒకటే దాన్ని చూడట్లేదు. హ్మ్. సో, సక్సెస్ అనేది ఒక ఎక్సైట్‌మెంట్. హ్మ్. సక్సెస్ ఎన్ని సార్లు సక్సెస్ వచ్చినా అంతే ఎక్సైట్‌మెంటే, అదే ఎక్సైట్‌మెంటే ఫీల్ అవుతారు. సో, కొత్త ఎక్సైట్‌మెంటు, కొత్త రకం ఎక్సైట్‌మెంట్లు ఉండవు. హ్మ్. బట్ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో అట్లా కాదు. వెనెవర్ యూ మెడిటేట్ యు ఆర్ మూవింగ్ అహెడ్ అండ్ విత్ న్యూ ఎక్స్‌పీరియన్స్. యు ఆర్ మూవింగ్ అహెడ్ విత్ న్యూ ఎక్స్‌పీరియన్స్. హృదయ చక్రంలో ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఆత్మ చక్రంలో ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అగ్ని చక్రంలో ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది. జల చక్రంలో ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది. వాయు చక్రంలో ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సిక్స్త్‌లో ఒకటి ఉంటది. సెవెంత్‌లో ఒకటి ఉంటది. అన్నీ దాటి 13థ్ పాయింట్ దాటి వెళ్తే అనంతుని లేక పడతాం. అనంతుని లేక పడితే ఆ టేస్ట్‌కు అడిక్షన్. సో, ఆ వండర్‌ఫుల్ ఆ టేస్టు, బ్యూటిఫుల్ థింగ్స్, అది అనుభవిస్తే తప్ప చెప్పలేమండి. 13థ్ పాయింట్ తర్వాత ఉండే ఎక్స్‌పీరియన్సెస్ అంటే అనంతుడు, భూమ, ప్రపన్న ప్రభు, ప్రపన్న అట్లాంటి స్టేజెస్ అన్నీ వస్తుంటాయి. సో, ఆ స్టేజెస్‌ను అవి ఎక్స్‌పీరియన్స్ అయ్యే కొద్దీ ఇంకా, 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 ఇంకా ఎక్స్‌పీరియన్స్ కావాలనే ఒక తపన మొదలైపోతది. సో, ఓహ్! అది ఇన్ఫినిట్ అసలు. అందువల్ల ఇక్కడ బోర్ కొట్టడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మెటీరియల్ లైఫ్‌లో 1,00,00,000,00,000 సంపాదిస్తాం. ఖర్చు పెట్టడానికి అంతకంతే ఉండదు. మాక్సిమం ఆశ కొద్దీ 2,00,00,000,00,000 సంపాదిస్తాం. అంతకంటే ఇంకా ఆశ పుట్టిందంటే ఒక 3,00,00,000,00,000, 4,00,00,000,00,000. ఇంక అది దాటిన తర్వాత దెన్ విల్ లుక్ బ్యాక్ ఇంటూ ఏందబ్బా ఏదో కోల్పోతున్నా, ఎంతసేపు డబ్బులేనా అనే ఒక ఇదొస్తుంది. బట్ ఇక్కడ భగవంతునిలో ఉంటున్నాం మనము. సో, భగవంతునిలో ఉన్న డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ చూసే కొద్దీ వీఆర్ ఇంట్ వీఆర్ ఇంటూ డీప్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఆ అనుభూతి వల్ల మనకు బోర్ అనే ఛాన్సే లేదు ఇక్కడ. హ్మ్. ఓన్లీ థింగ్ వెన్ యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ ఓన్ థాట్స్. హ్మ్. మెడిటేషన్‌లో మామూలుగా ఏం చేస్తారంటే నేను చూడాలి, నేను చూడాలి, నేను చూడాలని ఎక్స్‌పీరియన్స్ కావాలని ఒక తపన ఉంటది. కావాలని తపన వేస్ట్ ఇక్కడ. కావాలని తపన కాకుండా అనుభూతి చెందినప్పుడు డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. కావాలని తపనతో రెస్ట్‌లెస్‌గా బ్లాంక్ మైండ్‌తో కూర్చోవాలంటారా మెడిటేషన్? సైలెంట్ మైండ్‌తో కూర్చోవాలి. దేర్ ఈజ్ నో బ్లాంక్ మైండ్. బ్లాంక్ మైండ్‌లో ఉన్నారంటే సైలెంట్ మైండ్ ప్లీజ్. సైలెంట్ మైండ్ అంటే హ్మ్. పీస్‌ఫుల్ మైండ్. నాట్ సైలెంట్ మైండ్. పీస్‌ఫుల్ మైండ్, పీస్‌ఫుల్ పర్సనాలిటీలో ఉంటే మీరు ఆ లోపల ఉన్న కండిషన్స్ ఎక్స్‌పీరియన్స్ అవుతారు. లేదు మీకు తొత్తరుందనమాట. ఆత్రం అనుభవించాలి, అనుభవించాలి, ఆత్రంతో స్థూలత్వాన్ని అంతా గ్రాస్ చేస్తుంటాం. నేను అనేది ఎక్కువ అక్యుములేట్ చేసుకుంటున్నాం. హ్మ్. దెన్ హ్మ్. కొద్దిసేపు చేసిన తర్వాత నాకు రాలేదని చెప్పి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా ఆ ప్రశాంతంగా ఉంటూ లోపల నుంచి వచ్చే ఆ కండిషన్‌ని కనెక్ట్ అయితే, హ్మ్. అలా పైనుంచి వచ్చే ఆ కండిషన్‌ని కనెక్ట్ అయితే దట్స్ ద రియల్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. సో, 23 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నా. నెక్స్ట్ మొమెంట్ ఎప్పుడు మెడిటేషన్ చేసేదానికి టైం దొరుకుతదని నెక్స్ట్ మినిట్ వెయిట్ చేస్తుంటా. ఎందుకంటే ఈరోజు ఫీల్ అయింది రేపు ఉండదు. హ్మ్. రేపు ఫీల్ అయింది మర్నాడు ఉండదు. మర్నాడు ఫీల్ అయింది అవతల మర్నాడు ఉండదు. అలా మారిపోతూ ఉంటది. ఇలా మారిపోతుంది, మారిపోతుంది. టేస్ట్ కూడా అద్భుతం, అత్యద్భుతం, ఇంకా అద్భుతం అట్లా మారిపోతుందనమాట. అందువల్ల ఇట్స్ నాట్ ఎ బోరింగ్ టాపిక్. దట్స్ వెరీ గుడ్ ఆన్సర్ బ్రదర్. మరి ఇంకొక క్వశ్చన్. సో, ఏజ్ గ్యాప్ లేకుండా సో అబౌవ్ 15 ఇయర్స్ నుంచి సో ఇంకా అంతులేని అంటే ఎన్ని ఇయర్స్ వరకైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు మెడిటేషన్లో. సో మరి మటీరియలిస్టిక్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా జరుగుతుంది? అసలు ఇది ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే అన్నీ వదిలి ఇటు వచ్చేయాలి అన్నది ఇప్పటి వరకు ఉన్నది. వింటూ ఉన్నాం. ఉన్నది. ఉన్నది. కానీ మటీరియలిస్టిక్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? బ్యాలెన్స్. ఇక్కడ బ్యాలెన్స్ ఏం లేదు.
స్పిరిచువాలిటీలో ఎవాల్వ్ అవుతూ మెటీరియల్ లైఫ్ను ఆ స్టైల్లో చేస్తాం. ఇప్పుడు దాజీ గారు ఉన్నారు, ఇక్కడ బ్యాలెన్స్ ఏమి ఉండదు. దాజీ గారు హీ బికేమ్ హైయెస్ట్, నౌ హీ ఈజ్ రూలింగ్ ద వరల్డ్ విత్ ఈజ్ డివినిటీ. సో మెటీరియల్ లైఫ్ను స్పిరిచువలైజ్ చేస్తాం, డివినైజ్ చేస్తాం, వండర్ఫుల్గా మార్చేస్తాం. ఆ అనుభూతులతో జీవిస్తూ ముందుకెళ్తాం. సో ఎప్పుడైతే ఆ కనెక్షన్లో ఉంటామో ఆటోమేటిక్గా మెటీరియల్ లైఫ్ను ఒక బ్యూటిఫుల్ డివైన్ వేలో వెళ్తాం. అదే మెటీరియలిస్టిక్గా ఉంటూ మెటీరియలిస్టిక్ లైఫ్ని చూసామనుకోండి, దాంట్లో ఆశ అట్లాంటివన్నీ ఉంటాయి. అదే మెటీరియల్ లైఫ్ను డివినైజ్డ్ వేలో చూసామనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అందువల్ల ఇక్కడ బ్యాలెన్స్ చేయడం ఏమి ఉండదు, రెండు ఒకటే. భగవంతుడే ఇక్కడ ఉన్నాడు, భగవంతుడే సృష్టిలో ఉన్నాడు, సృష్టించింది భగవంతుడే, భగవంతుడే సెంటర్లో ఉన్నాడు. రెండింటికి మధ్యలో మనం ఉన్నాము. మనం ఇటు వెళ్ళే కొద్దీ ఈ సైన్స్తో దాన్ని చూస్తాం అంతే, స్పిరిచువల్ సైన్స్తో దాన్ని చూస్తాం. ఇప్పుడు సంస్కారాలు అంటాం, సంస్కారాలు తయారు కాకుండా బతకడం ఎట్లా అనేది మొదలవుతుంది. భగవంతుడు అంటాం, భగవంతుడితో కనెక్ట్ అయి ఉండడం ఎట్లా అనేది మొదలైపోతుంది. సో భగవంతుడే ఈ పని చేస్తున్నాడు అనేది మొదలైపోతుంది. భగవంతుని టెక్నిక్లే వాడతాం, భగవంతుని ప్రశాంతతను వాడతాం, భగవంతుని చైతన్యాన్ని వాడతాం. ఓకే, యూఆర్ అప్లయింగ్ దట్ సైన్స్ ఇన్ టు లైఫ్. అంటే నా వరకు అనిపించింది అదే. సో బ్రదర్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళకి మంచితనం అనేది, అంటే ఆ గుడ్ థాట్స్ కానివ్వండి, గుడ్ బిహేవియర్ కానివ్వండి ఎక్కువ ఉంటుంది. కానీ బయట సమాజంలో క్వైట్ డిఫరెంట్. సో చాలా వరకు మంచితనం ప్రదర్శిస్తుంటే కూడా నాటకం అని కామెంట్స్, అండ్ తర్వాత ఎంతవరకు ఇది సర్వైవ్ అవ్వగలము బయట అన్న ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే బయట అంత హంగామా, సో ఊరికే హైఫైలా జస్ట్ క్రియేట్ చేయడం, హైప్ క్రియేట్ చేయడం, ఇలాంటి వాటికే ఫోకస్ పెట్టి వీళ్ళే కరెక్ట్, అది కదా అన్నట్టు ఒక ఇలా వస్తుంది కదా జీల్, అలా వస్తే తప్ప జనాల్ని నమ్మరు. కానీ విత్ సాఫ్ట్ సహజ్ మార్గ్, ఆ న్యాచురల్ పాత్ ఫాలో అవ్వి ఎలా తట్టుకోగలము బయట వాళ్ళకి? ఇక్కడ తట్టుకోవడం ఏం లేదు నాకు తెలిసి. వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దెమ్ ఇంటూ డివినైజ్డ్ పీపుల్. ఓకే, మనము వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, మనమే వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అంతే. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు పిల్లోడు అల్లరి చేస్తున్నాడు, తల్లి కోప్పడు రెండు కొడితే తల్లి మీద కోపం వచ్చేసింది. అదే తల్లి అదే ప్రవర్తన కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, తల్లిది తప్పు అక్కడ, తల్లిది తప్పు. వాడు మెచ్యూర్ అయ్యే టైంలో, వాడు తెలుసుకునే టైంలో వాడిని మార్చుకొని వానికి తన మెథడాలజీకి తగ్గట్టుగా చేసుకోవడం అనేది దట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ మదర్. అట్లా కాకుండా వాడు చేష్టలకు ప్రతిసారి కోప్పడతా ఉంటే దట్ ఇస్ ద ఫాల్ట్ ఆఫ్ మదర్. మాస్టర్స్ టెల్లింగ్ అబౌట్ కంపాషన్, మాస్టర్ టెల్లింగ్ అబౌట్ కంపాషన్. ఈ మధ్యన ఒక కోట్ కూడా వచ్చింది, ఒక ప్రేమగల హృదయంతో బయట సమాజంలో బతకడం బలహీనత కాదు, అదొక బలం. సో కంపాషన్ అంటున్నాం. సో ఇప్పుడు హార్ట్ఫుల్నెస్లో వర్క్ చేస్తున్నాం మనము. విల్ బికమ్ స్మార్ట్. ఎవడు మనకు మారుతాడు, ఎవడు మనకు మారడు, ఎవడు చెప్తే అర్థం చేసుకుంటాడు, ఎవడు కొడితే అర్థం చేసుకుంటాడు, ఎవడు నన్ను గెలకుండా ఉంటాడు, ఎవడు తన పని తాను చేసుకుంటూ మన వేలేకి రాగలడు. కొంతమంది ఎప్పటికీ మారని వాళ్ళు ఉంటారు. అట్లాంటి మారని వాళ్ళకు యూ నీడ్ నాట్ వేస్ట్ యువర్ ఎఫర్ట్స్. సో ప్రే ఫర్ దెమ్ అండ్ గో అహెడ్. బట్ మారే వాళ్ళ కోసం యూ హ్యావ్ టు డూ. సో ఇందులో బయట సమాజం మనల్ని చీట్ చేసింది ఏంది లేదు. రూల్ ప్రకారం వెళ్తే ఎక్కడ కానీ ఏది కాంప్లికేషన్స్ ఉండదు. ఉన్నా కూడా ఈ మధ్యనే నాకు కూడా ఒక 5-6 days బ్యాక్ ద వండర్ఫుల్ సో హీ చీటెడ్ మీ 15 years బ్యాక్. మై ఫాదర్ని చీట్ చేశాడు ఒక ప్రాపర్టీ విషయంలో. హీ క్రియేటెడ్ 2 original డాక్యుమెంట్స్. అది ఇప్పుడు బయటకు వచ్చింది. మా ఫాదర్ లేడు, ఎవరితో చెప్పాలి? సో వాడిని చూస్తే కోపం వచ్చేస్తుంది. కాకపోతే క్లియర్గా చెప్పాను, మర్యాద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావో చెయ్యి, లేకపోతే నా స్టైల్ నాకు. సో దాజీ మాస్టర్ కూడా ఒక స్పీచ్లో చెప్పారు, ఒక దెబ్బ ఒక చెంప కొడితే రెండో చెంప చూపించద్దు, తిరిగి కొట్టు అని చెప్పాడు. అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ డిఫెన్స్. యూ నీడ్ నాట్ గో హెడ్ బెండింగ్, నాట్ లైక్ దట్. యూ క్యాన్ మెయింటైన్ డిఫెన్స్. నీ బలం తెలిస్తేనే కదా అవతల కూడా సైలెంట్ అవ్వడం అనేది. సైకోలు ఉంటారు, సైకోలకు అది సాధ్యం కాదు, వాళ్ళు మన మీదకి వస్తానంటారు. అట్లాంటి టైంలో పూర్తి వెళ్ళిపోవాల్సింది వాళ్ళ మీదకి. అట్లాంటి వాళ్ళకి సరెండర్ అవ్వడం ఉండదు. సో బీ స్మార్ట్, బీ కంపాషనేట్ అట్ ద సేమ్ టైం. హార్ట్ఫుల్నెస్లోకి దిగిన తర్వాత నా ప్రవర్తన చేంజ్ అయ్యకొద్దీ నా పేషెంట్లలో చాలామంది నన్ను తిరిగి లైక్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే నేను వాళ్ళని అట్లా రూడ్గా బిహేవ్ చేశాను. ప్రాబ్లం మనలో కూడా ఉంటుంది.
సో మనం డీల్ చేసే విధానంలో కూడా ఉంటుంది. సో చాలామంది పేషెంట్స్ 99% పీపుల్ రిటర్న్ అయ్యారు నాకు. ఓ హరి సార్ మారినాడు, కొద్దిగా బాగా మాట్లాడుతున్నాడు అని వస్తున్నారు. ఇంతకుముందు అట్లా లేదు నా ప్రవర్తన. ఓకే. సో మాట్లాడే విధానంలోనూ చెప్పే విధానంలోనూ మా దగ్గర ఇద్దరు స్టాఫ్ ఉంటారు, వాళ్ళని చూసి అందరికీ చెప్తుంటారు వీళ్ళని ఇద్దరిని చూసి నేర్చుకోండి అని. ఎంత కోపం వచ్చినా సరే లెక్క, అట్లాగే లెక్క, ఆహా అట్లనాక అబ్బా అంటే పాపం వాళ్ళు కోపంగా ఉండేవాళ్ళు సైలెంట్ అయిపోయి అట్లా కాదక్క నా సమస్య ఇదక్క అని మెల్లగా మాట్లాడేసి వాళ్ళు డిస్కస్ చేసుకొని సార్ చెప్పక అట్లా మంది అని వచ్చేస్తారనమాట. కాదేమన్నా నేను నాకు అంతగా సుత్తి కొడతానంటే అదే సార్ సుత్తి నేను భరించినాను మీరు భరించలేదని చెప్పి. సో కొంత సుత్తి భరించి వాళ్ళను ఎమోషన్ డౌన్ చేయడం కొద్దిగా అవసరం, కానీ మనకు హామ్ చేసుకునే వాళ్ళకి డిఫెన్స్ అవసరం. మనల్ని కంటిన్యూగా టార్చర్ పెట్టే వాళ్ళకు కంట్రోల్ చేయడం అవసరమే. రాముడికే తప్పలే రావణాసురుడిని చంపడం, కృష్ణుడికే తప్పలే కురుక్షేత్ర యుద్ధం నడపడం. ఇవన్నీ నడుపుతాం, మెటీరియల్ లైఫ్లో ఇవన్నీ ఉంటాయి. అర్జునుడు ఒకటే, దుర్యోధనుడు ఒకటే కాలే ఇక్కడ. అర్జునుడు మాట విన్నాడు, దుర్యోధనుడు మాట వినలా. సో బీ క్లియర్ విన్ యువర్ మెయింటైనింగ్ బార్డర్స్. నోట్ దిస్ పాయింట్. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ మార్నింగ్ ఇక్కడ సండే. చాలా చాలా అట్మాస్ఫియర్ అయితే అసలు మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మీరు కూడా అంటే ఫీల్ అవ్వలేరు. సో కమ్ టు కానా, విజిట్ టు కాన్హా, ఫాలో హార్ట్ఫుల్నెస్. ఇది ఎలా అవ్వాలి అంటే జస్ట్ మీరు గూగుల్లో హార్ట్ఫుల్నెస్ సెంటర్ నియర్ టు మీ అని కొడితే చాలు. సెంటర్స్ మీ నియర్ బై, హార్ట్ స్పాట్స్ అని, హార్ట్ స్పాట్స్ అని కొడితే కూడా సో నియర్ బై సెంటర్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ధ్యానం, సో మెడిటేషన్ అని ఎందుకు ఇంతగా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇందులో మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది అనే ఒక చిన్న ఆశ మీకు కూడా, సారీ మీరు చేస్తే మీకు కూడా బాగుంటుంది కాబట్టి చెప్తున్నాము. సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి, మీరు కూడా మాలా చెప్పుకుంటారనమాట, ఇట్స్ రైట్, ఇట్స్ ట్రూ అని చెప్పి. సో మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము బ్రదర్. సో మరి చాలా వరకు ఫుడ్ విషయానికి వస్తే, సో ఫుడ్ అందరూ వెగాన్ అని, తర్వాత వచ్చేసి ఇది తినకూడదు అది తినకూడదు, సో ఇలానే ఫాలో అవ్వాలి, సిస్టమేటిక్ వేలో వెళ్తుంది. మరి హార్ట్ఫుల్నెస్ ఏం చెప్తుంది అబౌట్ ఫుడ్? ఫుడ్ అనేది మన బాడీని రీకన్స్ట్రక్ట్ చేసే ఒక నేచర్ సబ్స్టెన్స్ అది. సో మన బాడీని రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. సో మనం దేని మీద నిలబడి ఉన్నాం? మన బాడీ మీద నిలబడి ఉన్నాం. మన బాడీ కూడా ఒక పొర, మనకి ఒక పొరలాగా. అంటే మనకు ఈ సృష్టికి మధ్యలో పొర మన బాడీ. కాబట్టి ఈ బాడీని మనకు పనికొచ్చేటట్టు మెయింటైన్ చేయడం ఫస్ట్ డ్యూటీ, ఆరోగ్యంగా ఉంచుకోవడం సెకండ్ డ్యూటీ. సో థర్డ్ డ్యూటీ ఏంటంటే న్యూట్రిషన్తో మెయింటైన్ చేస్తే ఎక్కువ కాలం పనిచేసేటట్టు మెయింటైన్ చేయడం, ఈ ఇన్స్ట్రుమెంట్ని. ఈ మూడు కంపల్సరీ చేసుకోవాలి. అందువల్ల ఫుడ్ తీసుకునేటప్పుడు నెంబర్ 1 మనం ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్నాం, అంటే స్పిరిచువల్గా ఉన్నాం. సో స్పిరిచువల్గా ఉన్నప్పుడు ఆ స్పిరిచువల్ వర్క్ మన పైన జరిగేటట్టు మనమే ప్రిపేర్ అవ్వాలి. అట్లా కాకుండా నాకు నచ్చిన ఫుడ్ ఎలా తింటాను, స్పిరిచువాలిటీ వర్క్ జరగాలంటే జరగదు. కొన్ని మనం మెయింటైన్ చేయాలి. సో ఆ మెయింటైన్ చేసే వాటిలో నాన్ వెజ్ వదిలేయడం, ఆల్కహాల్ తీసుకోకపోవడం, సిగరెట్ స్మోకింగ్, ఇట్లాంటి సిగరెట్ స్మోకింగ్ కంటే కూడా ఈ 2 మెయిన్, ఆల్కహాల్ తీసుకోవడం, నాన్ వెజ్ తీసుకోవడం. వీటన్నిటి ద్వారా ఈ బాడీలో స్థూలత్వాన్ని నింపుతున్నాం. ఇంకా సూక్ష్మమైన పని జరగడానికి ప్లేస్ ఎక్కడ? కాబట్టి సూక్ష్మమైన పని జరిగేటట్టు మెయింటైన్ చేయాలి. నెంబర్ 2, వెజిటేరియన్ ఫుడ్తో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు. సో వెజిటేరియన్ ఫుడ్ తింటూ మనం ఆరోగ్యంగా ఎంతకాలమైనా బతకొచ్చు. మూడోది, అదే వెజిటేరియన్ ఫుడ్లో న్యూట్రిషన్, మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ప్రతిదీ మన ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడేటట్టు మాస్టర్కి సరెండర్ చేస్తూ, ఈ ప్రసాదం నువ్వు ఇచ్చిందే, ఇది ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు, అది ఇచ్చిన కృతజ్ఞతా భావం నాకుంది, ఆ కృతజ్ఞతా భావంతో మాస్టర్కి సమర్పిస్తూ ఇది తింటున్నందుకు నన్ను ఇంకా ఆధ్యాత్మికంగా ఎలివేటట్టు చేయి అనే, దీన్ని ఒక ప్రసాదం లాగా తయారు చేయని చెప్పి మాస్టర్ గారికి ప్రేయర్ చేసుకుంటూ ఆ ఫుడ్ను వెజిటేరియన్, డివినైజ్డ్ అండ్ వండర్ఫుల్, న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ ఇన్ని కలగలిపి తినగలిగితే ఈ శరీరం మీకు ఒక ఆధ్యాత్మిక రథం అవుతుంది. ఆ రథం మీద కూర్చొని మీరు ఆధ్యాత్మికంగా
జయ విజయం సాధించవచ్చు. 23 ఇయర్స్ బ్యాక్ నాకు తెలియకుండానే నాన్ వెజ్ వదిలేసిన. ఎందుకంటే మెడిటేషన్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. తింటే బాగలేదు, తినకపోతే బాగుందని. ఆ డిఫరెన్సెస్ కనుక్కొని వెంటనే నాన్ వెజ్ మానేసినుకొని ఈరోజు ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. యాజ్ ఎ డాక్టర్ ఐ నో సమ్ లిటిల్ బిట్ న్యూట్రిషన్, నాట్ కంప్లీట్ న్యూట్రిషన్, లిటిల్ బిట్ న్యూట్రిషన్ తెలుసు కాబట్టి ఆ న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకుంటూ. సో ఫుడ్ ఈజ్ యువర్ బెస్ట్ థింగ్ దట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ బాడీ ఇంటూ డివైన్ థింగ్స్. ఆ డివైన్ థింగ్గా మార్చేస్తూ అంటే అలా చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకి ఎలాంటి ఫుడ్ అందించాలి బ్రదర్, దాని గురించి ఒక్కసారి ప్లీజ్. అంటే చిన్నపిల్లలకు 100% బ్యాలెన్స్డ్, వాళ్ళ గ్రోత్కు సప్లిమెంట్ చేస్తూ వెళ్ళాలి. అంటే అడల్ట్కి వచ్చేసరికి క్యాలరీ మెయింటెనెన్స్ వస్తుంది, పిల్లలకు వచ్చేసి క్యాలరీ సప్లిమెంటేషన్ అవుతుంది. సో ఎక్కువ క్యాలరీస్ ఇస్తూ తీసుకురావాలి, ప్రోటీన్ ఎక్కువగా ఇవ్వాలి. బాడీలో లైపో ప్రోటీన్ పెరగాలంటే ఎసెన్షియల్ ఫ్యాట్ యాసిడ్స్ ఎక్కువ ఉండాలి, మైక్రో ఎలిమెంట్స్ ఎక్కువ ఉండాలి, సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఉంటూ వాళ్ళ ఫుడ్ లెవెల్ వేరే. అడల్ట్కి వచ్చేసరికి మెయింటెనెన్స్ వస్తుంది, వృద్ధాప్యంకి వచ్చేసరికి రిగ్రెషన్ వస్తుంది. సో ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కూడా మనకు డైజెస్ట్ కాదు, బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. అందువల్ల పిల్లలకు వచ్చేసి మంచి న్యూట్రిషన్ సప్లిమెంటేషన్, గ్రోత్ సప్లిమెంటింగ్ ఫుడ్ ఇవ్వాలి, గ్రోత్ సప్లిమెంటేషన్ ఫుడ్ ఇవ్వాలి. గ్రోత్ సప్లిమెంటేషన్ ఫుడ్ గుర్తుపెట్టుకోండి. సో మరి భావం చాలా ఇంపార్టెంట్. బిఫోర్ గోయింగ్ టు టేక్ ద ఫుడ్, భావం థాట్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక కృతజ్ఞత భావం ఉంటే అది ప్రసాదంలా మారుతుంది. సో ఎవరు కూడా మర్చిపోకండి. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా చాలా నేర్పిస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఎ వన్ సెగ్మెంట్, మన ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ కూడా డెవలప్మెంట్ అవ్వాలి, ఇంకా బెటర్మెంట్ కావాలి అంటే కూడా మనం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ జాయినింగ్ us.